రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిజాయితీగా పోరాడుతోందన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. విభజన హామీల గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం చంద్రబాబు, పవన్, జగన్ కు లేదన్నారు. జగన్ మోడీ దత్తపుత్రుడు కాబట్టి కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేరని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నదే రాజశేఖర రెడ్డి ఆశయమన్నారు. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అవుతారని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ. మనకు విభజన హక్కులలో 11 సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు. మరి అలాంటప్పుడు ఇటు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీకి తొత్తులుగా మారిన వారే, ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్న వారే. వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు. మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు, మోడీకి దత్తపుత్రుడిగా మారాడు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మరొక్కసారి చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఇది దేవుడు నిర్ణయించింది. ఉదయించే